ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్ పార్టీలు తనపై ఐక్యంగా దాడి చేస్తున్నాయన్నారు. పేదలందరికీ అందాల్సిన పథకాలు, పింఛన్లకు చంద్రబాబులాంటి వారు అడ్డుపడే అవకాశం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. గత 58 నెలల్లో 130 సార్లు వివిధ పథకాల లబ్ధిదారులకు ఖాతాలో డబ్బు వేశానని వెల్లడించారు. జగనన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తేనే వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి పథకాలు అందిస్తారని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకున్నామని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించి ఉపాధి కల్పించామన్నారు. మరో 6 వారాల్లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన, వారి భవిష్యత్తు కోసం గొప్ప గెలుపు కళ్లముందే కనిపిస్తుందోనని తెలిపారు. 3 రోజుల ముందు ఏం జరిగిందో చూశారుగా. అవ్వతాతలకు నెలనెలా 1న ఇచ్చే పింఛన్లను చంద్రబాబు ఆపించేశారు. అందరికీ సాయం చేసే వాలంటీరు వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆలోచన చేయండి, ఇదంతా పెత్తందారీ భావజాలం కాదా అని విమర్శించారు. సభ ఆశాంతం విపక్షాలపై ఆరోపణలు, విమర్శలకే సీఎం ప్రాధాన్యమిచ్చారు.